సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సో మొన్న పిఠాపురం మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చాలా మటుకు మన నాగబాబు గారు కావచ్చు, వేరే వాళ్ళు కూడా అసలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి టీడీపీ కానీ వర్మకు కానీ ఎలాంటి సంబంధం లేదనే విధంగా మాట్లాడారు. సో దీన్ని కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోలేకపోతున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఈ వార్డ్స్ మీద? అక్కడ ఇప్పుడు పిఠాపురంలో పెద్ద డ్రామా నడుస్తుంది. పెద్ద డ్రామా కంపెనీ నడుపుతున్నాడు వర్మ. వాస్తవం చెప్పనా నేను, ఎలాంటి డ్రామా కంపెనీ నడుపుతున్నాడంటే అతనికి పదవి లేట్ అవుతుంది. పదవి లేట్ అవుతున్న కారణంగా కొంచెం నిరాశతో ఉన్నాడు, అది వాస్తవం. కానీ నీకు పదవి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? నీ బాసు చంద్రబాబు నాయుడు. నిన్ను చూసుకోవాల్సింది ఎవరు? చిన్న బాసు లోకేష్ బాబు. వీళ్ళలోనే పెద్ద బాసు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు, చిన్న బాసు నా వెంటే ఉంటాడు, ఎప్పుడూ కూడా నన్ను దీవిస్తూ ఉంటాడు అని పొగడ్తలు చెప్పుకుంటూ నిరాశ నిస్పృహ వెళ్ళగక్కుతూ ఓ పక్కన పొగడ్తలు చేస్తూ పక్కన అంచెలతోటి పవన్ కళ్యాణే ఆ పదవి రాకుండా చేశాడు, పవన్ కళ్యాణే నా పదవిని లాగేసుకున్నాడు అంటున్నట్టుగా వాళ్ళు అనుచరులు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి సమయంలో జరిగినటువంటి ఈ ఫంక్షన్లో దీనికి పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో నాగబాబు గారు ఇది గెలుపు అందరి కృషి, ఏ ఒక్కడు కృషి కాదు అన్న సందర్భంగా ఆ వ్యాఖ్యానాలు చేయవలసి వచ్చింది. ఓకే, అంటే కొంతమంది ఏమంటారంటే ఇక్కడ వర్మ వద్దనుకున్నందుకే కదా పవన్ కళ్యాణ్ సీట్ వచ్చింది. ఒకవేళ ఆ నియోజకవర్గంలో చూసుకుంటే వర్మకి ఎక్కువ సపోర్ట్ ఉంది, కావాలంటే ఆయన గెలవచ్చు కదా అనే విధంగా కొంతమంది అంటున్నారు. వాళ్ళ ఊహ అది ఊహ కరెక్ట్ కాదు. వర్మ ఏంటి 134 స్థానాలు త్యాగం చేశారు వీళ్ళు. ఎవరు? జనసేన ఎన్ని 134 కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఈ 21 అంటే 154 స్థానాలు త్యాగం చేశారు. ఈ వర్మ చేయడం బోడి ఏంట్రా బాబు, వర్మ నా కర్మ, ఏం కర్మ నీకు ఇది? నీకు ఉద్యోగం ఇవ్వవలసిన వాడిని అడగడం పోయి పవన్ కళ్యాణ్ గురించి బాధపడుతూ పవన్ కళ్యాణ్ లాగేసుకున్నాడని ఏడుస్తే ఏం ప్రయోజనం? నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు నీ బాస్ని అడుగు. నీలాంటి త్యాగాలు 151 స్థానాల్లో 154 స్థానాల్లో చేసింది జనసేన పార్టీ. పిచ్చ మాటలు పిచ్చ ఆలోచనలు చేయకుండా నువ్వు నిబద్ధతో ఉంటే ఈ వ్యాఖ్యానాలు రావు. నువ్వు నీచుడుగా మారిపోయావు కాబట్టి, దుర్మార్గుడిగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వాల్సిన ఉద్యోగం అడగడం మానేసి పవన్ కళ్యాణ్ దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు నీ అనుచరులు. నువ్వు చేస్తున్న డ్రామాలు ఆపి సక్రమ మార్గంలో తిరిగితే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కావాలని డ్రామా అంతా నెగిటివ్ చేయడానికి అదేం జరగదు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో మొన్న పిఠాపురంలో ఆవిర్భావ సభ జరిగింది కదా. సో అక్కడ నాగబాబు గారు కానీ మిగతా వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ గెలవడానికి టీడీపీ వాళ్ళది కానీ వర్మది ఎలాంటి ప్రమేయం లేదనే విధంగా మాట్లాడారు. సో కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది కూడా ఇది కరెక్ట్ కాదంటున్నారు. మీ అభిప్రాయం? మనం చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే మన జనసేన, టీడీపీ, దాని తర్వాత బీజేపీ ఈ 3 అలయన్స్ కలిసినప్పుడు ఫస్ట్ సభ ఏర్పాటు చేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ గెలిచిందంటే దానికి మూల కారణము పవన్ కళ్యాణ్ అనేసి ధైర్యంగా చెప్పిండు. సరే, చాలామంది దాన్ని టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. అరే 21 సీట్లు గెలిచి ఇట్లా మాట్లాడినారని. మెయిన్ థింగ్ వర్మ నుంచి చాలా ఫోర్స్ ఉంది. అయితే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా తన పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే అంటే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండ్రా? అట్లీస్ట్ మాట్లాడినారా? లేదు. ఎందుకోసం? అరే పెద్ద 40 ఏళ్ళలో ఉండే చంద్రబాబు నాయుడికి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఆయననే లోపల వాడేసినారు, మేమెంత జగన్కి అని చెప్పి పోసుకున్నారు అందరూ. మరి ఆ టైంలో ఎవరు కాపాడినారన్న? పవన్ కళ్యాణ్. ఆడ రోడ్డు మీద పడుకొని గాలనక వాననక తిండి లేక వాళ్ళతో తిట్టించుకొని పోలీసు వాళ్ళతో 7 నెలలు ఆగని చూపించుకుంటా ఇవన్నీ చేసిందంతా పవన్ కళ్యాణే కదన్నా. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సీట్ రావడానికి రీజన్ ఎవరు? వర్మ అని అంటున్నారు. ఆయన వద్దనుకున్నాడు కాబట్టి ఈయనకు వచ్చిందని. అసలు అది నిజమే అంటారా? అట్లంటే మన 23 సీట్లు పవన్ కళ్యాణ్కి కేటాయించినప్పుడు సపోజు 42 సీట్లు గాను 38 సీట్లు గాను చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఇంకా మాకొద్దు 23 చాలు అని చెప్పేసుకొని తీసుకున్నాడు. మళ్ళీ దానికి కూడా వర్మనే నా కారణము కాదు కదన్నా. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు టైఅప్ అయిపోయి ఫస్ట్ జగన్ రాజ్యం పడగొట్టుకొని మనం అనేది స్టాండప్ చేసుకొని ప్రజలకు మనం మంచి చేయాలనుకున్నారు కాబట్టి అందరూ కలిసి వచ్చినారు. అట్లీస్ట్ వాళ్ళకి అదేది
సంబంధం లోపల లోపల మాట్లాడుకొని అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి అది పవన్ కళ్యాణ్కి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎట్లున్నా సరే ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ టైఅప్ కాకపోయింటే జగన్కి ఓట్లు ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ వీళ్ళిద్దరూ మళ్ళీ పోతుండ్రి. నెక్స్ట్ సార్ అయినా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు నిలబడ్డు, అప్పుడు మన పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుండే కదా. బ్రో హాయ్ బ్రో. ఆయన సో మొన్న పిఠాపురంలో సభ జరిగింది కదా, సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు చాలామంది అక్కడ జనసేన పార్టీ గెలవడానికి కానీ పవన్ కళ్యాణ్ గెలవడానికి కానీ టీడీపీ వాళ్ళ ప్రమేయం ఏం లేదనే విధంగా, వర్మకు సంబంధం లేదనే విధంగా మాట్లాడారు. సో ఇది కరెక్టే అంటున్నారా? అంటే ఇది కరెక్టే అన్న. అంటే మొత్తం ఉరిమే కాదు గెలిపించింది, అంటే పవన్ కళ్యాణ్కి లేదా పట్టాడ పవన్ కళ్యాణ్ అది వర్మ కాకపోతే సపోర్ట్ చేసిండు. వర్మని ఇంకా అంత సింపుల్గా తీసేయడానికి వీలేదు. సరే వర్మ సపోర్ట్ ఉంది, ఒక వర్మ సపోర్ట్ ఒక 35%, పవన్ కళ్యాణ్ స్టామినా ఒక 65%. అంతేకాదు మొత్తం వర్మే గెలుపుకు ప్రధాన అంటే అది కుదరని పని. కార్యకర్తలు ఓట్లు వేసిర్రు, పవన్ కళ్యాణ్ చూసేసిర్రు, వర్మని చూసి వేయలేడు. కాకపోతే వర్మది ఆ నియోజకవర్గం కాబట్టి ఆయన కొంచెం ఉంటుంది 35% ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి. ఆయన మొత్తమే లేదనుకుంటా, వర్మ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొంచెం ఉందనేది తీసేయొద్దు అనేది వర్మకి ఇంకా గౌరవం ఇవ్వాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్కి సీట్ వచ్చిందే వర్మ వద్దనుకున్నందుకే కదా అని కొంతమంది అంటున్నారు. అంటే వర్మ వద్దనుకున్నందుకే పవన్ కళ్యాణ్ సరే, ఆయన వద్దనుకుంటే ఈయన ఇచ్చేది ఏందన్న? పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పోటీ చేస్తాడు. ఆయన క్రేజ్ ఏందనుకున్నావు? ఆయన ఏంటంటే ఆయనకు పిఠాపురం నచ్చింది కాబట్టి పిఠాపురం ఇచ్చారు. అట్లా ఆయన ఎక్కడ పోయినా గెలుస్తారు ఆంధ్రాలో. అంటే రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. నాగబాబు గారు అట్లా స్టేజ్ మీద అంటే డైరెక్ట్ గా చెప్పడం కరెక్టే అంటారు. కరెక్టే. ఇప్పుడు ఊకే ఇప్పుడు నేను గెలిపించిన అనడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సరే నువ్వు గెలిపించినావు, సరే ఆయనకి ఇంకా గౌరవం ఇవ్వాలి, కానీ మరి అట్లా ఊకే నా గెలుపుతున్నా అనేది మాత్రం కరెక్ట్ కాదు. అన్న నమస్తే అన్న. హాయ్. సో మొన్న పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది కదా, సో అక్కడ నాగబాబు గారు కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు జనసేన గెలవడానికి టీడీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో అది ఎంతవరకు నిజమంటారు? ఏం చెప్పాలి భయ్యా, నేను ఆయన ఫ్యాను పవన్ గారి ఫ్యాను. మా తెలంగాణ హైదరాబాదు ఆయన అభిమానం కొద్దీ అంటే మాకులపోడు అంటే ఏ రకంగా మా సినిమా పరంగా సినిమా నుంచి ఎవ్వరు ఒక స్థాయికి పోతున్నాడు అంటే మనం కూడా సపోర్ట్ చేయాలి. అది సినిమా ధర్మం. అది ఏ కులమైనా కానీ, ఏ మతం అన్నా కానీ, ఏ ప్రాంతం అన్నా కానీ ఒక మా కులపోడు అంటే మా సినిమా కులపోడు అని చెప్పేసి పోయినసారి సపోర్ట్ చేయలే. అరే మేము సపోర్ట్ చేస్తే గెలిచేవాడేమో అనుకుని కొంచెం బాధ కలిగింది. ఈసారి ఏమైనా కానీ గుండె బద్దలు చేసుకొని అయినా కానీ ట్యాంక్ కటాయించుకొని ఒక వారం రోజులు మా డబ్బులు మేము పెట్టేసుకుని, నా సొంతంగా వేరే వాళ్ళ విషయం పక్క పెట్టేస్తే నా సొంతంగా నా డబ్బులు నేను పెట్టేసుకొని నా ఫుడ్ నేను తిని నా వంతుగా పిఠాపురం ఇల్లు తిరిగి గాజు గ్లాసు మీద ఓటేయండి. ఒక మంచి వ్యక్తి, నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. మీ పిఠాపురం చాలా అదృష్టవంతులు. నక్కం దొక్కిరు మీరు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుర్రో మీకు ఈ అదృష్టం కలిగింది. మీకు మంచి వచ్చిన అదృష్టాన్ని కాళ్ళతో తన్నుకోకండి. ఆయన ఏదో దాచుకోవడం కోసం దోసుకోవడం కోసం రాలేదు. ఆయన కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. అవి ఎవరికి ఖర్చు పెట్టాలో ఆయనకు అర్థం కాక ఒక రాజకీయ పార్టీ పెట్టిండు. రాజకీయ పార్టీ పెట్టి మీ ఫస్ట్ ప్రధానంగా మీ ఏరియా ఎమ్మెల్యే కాబట్టికి అభివృద్ధి చేస్తాడు. ఆయన కాడ డబ్బులు ఉన్నాయి, వేరే ఒకని కాడ లాక్కొని ఇంకొకరిని పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన కాడ కోట్ల రూపాయలు ఉన్నాయి, మురిగిపోతున్నాయి. మీరు ఓట్లు వేయండి, గెలిపించుకోండి, అభివృద్ధి చేసుకోండి అని చెప్పేసి ప్రచారం చేసినాం. గెలిచిండు. వాళ్ళన్న కంటే ఎక్కువ మేమే పడుతున్నాం. కానీ ఇక్కడ కంటెంట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. అవసరం ఉన్నంతసేపు ఒక మాట, అవసరం తిరిగిన తర్వాత ఇంకొక మాట అని అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా కానీ. మీ మీడియా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. మినిమం డిగ్రీ ఉంది మీకు. అప్పుడు మాట్లాడింది ఒక రీల్ పెడుతున్నారు, ఇప్పుడు మాట్లాడేది 2 చేసేసి వేస్తారు దంచు. ఇక్కడ జనసేన పార్టీ గెలవడానికి టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఉంది. టీడీపీది ఉన్నది, బీజేపీది ఉన్నది, అంతర్గతంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళది కూడా ఉన్నది. సరే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో? ఆయన వ్యక్తిగతంగా నాకు మంచి ఏమంటారు, నేను ఆయనకు హనుమాన్ భక్తుల్లాగా, రామునికి ఆంజనేయ స్వామికి ఎలాంటి ఉంటుందో బంటులాగా మాకు కూడా అలాంటిది ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. మీడియా అంటే మామూలు కాదు, నిప్పు లాంటిది మీడియా. నువ్వు ఎక్కడ ఒక 100 సంవత్సరాల కింద మాట్లాడినా కానీ అది తీసుకొచ్చేసి ఇప్పుడు పెడతారు. మాట్లాడడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందరి కష్టఫలితమే
ఆయన ఈ స్థాయికి డిప్యూటీ సీఎం వరకు పోయాడు. అది అందరి కష్ట ఫలితం.